వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. తిరుమల తిరుపతి కలియుగ వైకుంఠం. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు ఆ వెంకన్న స్వామి. ఈ స్వామిని ఏడు కొండలవాడని, గోవిందుడని, బాలాజీ అని, తిరుమలప్ప అని, వెంకటరమణుడని, మలయప్ప అని ఇలా ఎన్నో పేర్లతో ఆప్యాయంగా పిలుచుకుంటారు. అయితే శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామిగా దర్శనమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు ప్రపంచ నలుమూలల నుండి వస్తూ ఉంటారు. తిరుపతి అనగానే మనందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోని ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమల క్షేత్రం గుర్తుకు వస్తుంది. కానీ 1500 సంవత్సరాల నాటి తిరుమల తిరుపతి అంటే ముందే దాదాపుగా 9000 సంవత్సరాల క్రితమే వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తొలి తిరుపతి ఉంది. మరి ఆ వెంకటేశ్వర స్వామి 9000 సంవత్సరాల క్రితమే వెలిసిన తొలి తిరుపతి ఎక్కడ ఉంది? స్వామివారు ఇక్కడ ఎలా వెలిశారనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం తిరుపతి అన్న గ్రామంలో శ్రీ శృంగార వల్లభస్వామి ఆలయం ఉంది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వెలిసిన ఈ ఆలయం తొలి తిరుపతిగా పూజలందుకుంటుంది. ఈ ఆలయానికి 9000 సంవత్సరాల చరిత్ర ఉన్నట్టుగా స్థల పురాణం చెబుతోంది. అయితే ఈ ఆలయంలో విశేషం ఏమిటంటే, ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న గచ్చు మీద ఉన్న పువ్వు గుర్తు మీద నిలబడి స్వామివారిని చూస్తే మనం ఎత్తులో ఉంటే మనకు అంతే సమానమైన ఎత్తులోనే స్వామివారి విగ్రహం మనకి కనిపిస్తుంది. ఇక ఈ ఆలయ పురాణానికి వస్తే, ధ్రువుని తండ్రి ఉత్తాన మహారాజు, తల్లి సునీతి, ధ్రువుని తండ్రికి మరో భార్య కూడా ఉంది. అలా ధ్రువునికి ఉత్తముడు అనే మారుడి తమ్ముడు కూడా ఉన్నాడు. ధ్రువునికి అప్పుడు 5 ఏళ్ల వయసు. తన తండ్రి ఉత్తానసాదుడు నిండు కొలువులో కూర్చొని ఉన్నాడు. తమ్ముడు ఉత్తముడు తండ్రి తొడ మీద కూర్చొని ఉన్నాడు. తనకి కూర్చోవాలని అనిపించింది. ఆ ఆశతోనే తండ్రి దగ్గరకు చేరి చేతులు చాచాడు. పెద్దవాడే కానీ ఉత్తమునికి ధ్రువునికి వయసులో పెద్ద తేడా లేదు. అయితే అప్పుడు ఆయన సవతి తల్లి, నా కొడుకు కూర్చున్న చోట నువ్వు కూర్చో తగవు, నా కడుపున మళ్ళీ పుడితే తప్ప నీకు కూర్చునే హక్కు లేదు, పో అవతలికి అని ధ్రువుణ్ణి చెయ్యి పట్టుకు ఈడ్చి కసిరి కొట్టింది. అప్పుడు ధ్రువుడు ఏడుస్తూ తల్లి దగ్గరకు వెళ్ళి చెప్పుకొని కుమిలిపోయాడు. అప్పుడు అతని తల్లి బాధని దిగమింగి దేవుని మీద మనసు పెట్టమంది. ధ్యానంతో మనశ్శాంతి వస్తుందని, కష్టసుఖాలను సమదృష్టితో చూడటం వస్తుందని చెప్పింది. అప్పుడు తండ్రి దగ్గర దొరకని స్థానాన్ని మించిన స్థానం సంపాదిస్తానన్నాడు ధ్రువుడు. దేవుని ధ్యానంలో ఉండటానికి, తపస్సు చేసుకోవటానికి తల్లి అనుమతి కోరాడు. వయసుకు మించిన లక్ష్యం కనుక వద్దంది. అయినా దృఢ సంకల్పంతో ఎవరైనా సాధించవచ్చన్న తల్లి మాటను తల్లికి చెప్పి అనుమతి తీసుకొని అడవి మార్గం పట్టాడు. అలా బయలుదేరిన ధ్రువుడు ఈ క్రీకారణ్య ప్రదేశమునకు చేరుకుంటాడు. ఇచ్చట శాండిల్య మహాముని ఆశ్రమం ఉంది. ఆ మునీశ్వరుని దర్శనం చేసుకుని ధ్రువుని చూచి అతని మనసులోని కోరిక తెలిసినవాడై ముని అతన్ని పిలిచి, నాయన, విష్ణుమూర్తి యొక్క దివ్యమంగళ రూపం తలుచుకుంటూ తపస్సు చెయ్యి, స్వామి ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తాడు అని చెప్పినారు. మునీశ్వరులు చెప్పినట్లుగా తపమాచరించడం మొదలుపెట్టినాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత ధ్రువుని తపస్సుకు మెచ్చినవాడై విష్ణుమూర్తి దర్శనమిచ్చాడు. దివ్య కాంతులతో ప్రకాశిస్తున్న విష్ణుమూర్తిని చూసి ధ్రువుడు భయపడ్డాడు. అంతటి విష్ణువు, బాలక, భయమెందుకు, తత్తరపాటు చెందేందుకు నేను నీ అంతే ఉన్నాను కదా అని నవ్వుతూ పలకటమే కాకుండా చెక్కిళ్ళు ఒత్తి భయం లేకుండా చేసి వరాన్ని ప్రసాదించి స్వామి అక్కడే శిలారూపంలో వెలిశాడని స్థల పురాణం చెబుతోంది. ఇలా విష్ణుమూర్తి వరం ప్రభావంతో ధ్రువుడు మరణానంతరం ధ్రువ నక్షత్రంగా మారాడు. ఆకాశంలో ఇప్పటికీ ధ్రువ నక్షత్రం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ వెలసిన ఆ దివ్యమంగళ సుందరమూర్తియే శ్రీ శృంగార వల్లభ స్వామిగా పేరుగాంచాడు. అయితే నీ అంతే ఉన్నాను కదా అని చెప్పిన కారణంగా చూసే భక్తులు ఎంత ఎత్తు ఉంటే అంతే ఉన్నట్లుగా దర్శనమిస్తారు స్వామి. ఇంకా చెక్కిళ్ళు వచ్చిన కారణంగా కుడి ఎడమలకు ఉండవలసిన శంకు చక్రాలు ఎడమ కుడిలకు ఉంటాయి. స్వామివారు వెలిసిన కొంతకాలానికి స్వయంగా దేవతలు వచ్చి స్వామివారికి ఆలయ నిర్మాణం చేశారు. ఆ తరువాత లక్ష్మీదేవిని నారదుడు ప్రతిష్ఠించగా ఈ యుగమున శ్రీకృష్ణదేవరాయలు వారు భూదేవి అమ్మవారి తామ్ర విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లుగా శిలాశాస్త్రముల ద్వారా తెలియచున్నది. శోభ మహారాజు, భట్టి విక్రమార్కులు, రుద్రమదేవి, పెద్దాపురం సంస్థాన మహారాణులు ఈ స్వామిని దర్శించుకున్న వారిలో కొందరు ఉన్నారు. ఇంకా విక్టోరియా మహారాణి స్వామిని దర్శించి వెండి కవచం చేయించినట్లుగా చెబుతారు. ఈ ఆలయంలో నిత్య దీప ధూప నైవేద్యాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం దివ్యంగా జరుగుతుంది.
ఈ విధంగా విష్ణుమూర్తి శిలారూపంలో ఇక్కడే మొదటిసారిగా వెలిసినందున ఈ తిరుపతిని తొలి తిరుపతి అని పిలుస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.